హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిహాల్ వైషు ఛానల్. ఈరోజు నేను కొబ్బరి చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 3 అక్కలు ఈ సైజులో ఉండేవి కొబ్బరి తీసి పెట్టుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీని నుండి పాలు తీయాలండి. కొంచెమే వాటర్ వేసుకోవాలండి, ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇలా వడకట్టుకోవాలండి. అప్పుడు మనకి కొబ్బరి పాలు రెడీ అవుతాయి. ఇలా రెడీ అవుతాయండి మనకి పాలు చిక్కగానే ఉండాలండి, మరీ పల్చగా తీసుకోకూడదు. ఇలా ఈ పిప్పి ఉంటుంది కదండి, దీన్ని ఎండలో ఎండబెట్టుకొని కొబ్బరి పొడిలాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి కొబ్బరి చారుకి తాలింపు పెట్టుకుందామండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం పసుపు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇలా మగ్గాక ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసాక ఎక్కువసేపు మరిగించకూడదండి. 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చారు రెడీ అయిపోతుంది.